విదేశీ విరాళాలపైన కేంద్రం కొరడా జలిపిస్తున్నదట. అంటే మీకు వేరే కంట్రీస్ నుంచి ఇండియాకు వచ్చే విరాళాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎన్జిఓలకి పలు కొత్త నిబంధనలట. ఇక్కడ భారతదేశంలో నడిచే ఎన్జిఓలు ఎవరైతే విదేశాల నుంచి విరాళాలు సేకరిస్తారో వాళ్ళకి కొంత ఇబ్బందులు రాబోతున్నాయి. కొత్త కండిషన్స్ పెట్టిందట కేంద్రం. ఏంటవి? సంస్థ కీలక స్థానాల్లో విదేశీయులు ఉండరాదట. ఓకే, ఆ ఎన్జిఓ నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఆ కీ పొజిషన్స్లో విదేశీయులు ఉండొద్దట. ఏ లక్ష్యం కోసం విరాళాలు తీసుకుంటున్నారో, ఏ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారో వెల్లడించాలన్నట డీటెయిల్డ్గా. మత మార్పిడి జరపడానికి వీల్లేదట. అంటే ఈ నిధులని మతాలకు సంబంధించిన వాటికి మత మార్పిడికి జరపడానికి వీల్లేదట. ఈ విరాళాల ఖర్చు రికార్డు సమర్పించాలన్నట. వాటిపైన ప్రభుత్వం క్షేత్రస్థాయి దర్యాప్తు జరుపుతుంది. తొలి విడత నిధుల్లో 75% ఖర్చు చేస్తే కానీ రెండో విడత నిధులు విడుదల కావు. సో మీరు ఎప్పుడెప్పుడైతే రికార్డ్ సబ్మిట్ చేస్తారో ఫస్ట్ టైం వచ్చినటువంటి నిధులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినారు, ఎవరి కోసం ఖర్చు పెట్టి మొత్తం డీటెయిల్డ్గా ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నట. వచ్చిన నిధుల్లో 75% ఖర్చు పెట్టిన తర్వాత నిధులు వస్తాయట. సోషల్ మీడియా వివరాలు, ప్రచురించిన పుస్తకాలు, వ్యాసాల వివరాలు కూడా తెలియజేయాలి. నిధులు దుర్వినియోగం అయితే భారీ జరిమానా ఉంటుంది. నిబంధనలు సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసిన కేంద్ర హోంశాఖ. ఇప్పుడు వీళ్ళ బాధ అంతే ఏంటంటే ఇది వేరే మతాలకు సంబంధించినటువంటి విరాళాలు ఇవన్నీ ఏమన్నా వస్తున్నాయేమో, బీజేపీని ఓడగొట్టడానికి ఏమైనా విరాళాలు వస్తున్నాయేమో. సో ఇట్లాంటి లైన్లో భాగంగా ఈ ఎన్జిఓల మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినట్టు కనబడుతున్నది. అంతకుమించి ఏముంటుంది ఇందులో? విదేశీ విరాళాలని స్వీకరించే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన నిబంధనల్ని కేంద్రం కఠినతరం చేసింది. సరే, అట్లాంటి మత మార్పిడులకు సంబంధించిన వాటి కోసమే ఎన్జిఓలు పెట్టి వ్యవహారం చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, ఎవడొద్దంటలేడు. కానీ అదే సమయంలో ప్రజల కోసం ఏమైనా ఎన్జిఓలు పనిచేయాలి అనుకున్నప్పుడు మరి వాళ్ళకు కూడా ఈ కండిషన్స్ పెట్టి రకరకాల ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అవి నడవకుండా అయిపోతాయి కదా పాపం. ఈ మేరకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2011లో పలు నిబంధనలు సవరిస్తూ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి ప్రకారం ఆ సంస్థ డైరెక్టర్, భాగస్వామి, ట్రస్టీ తదితర కీలక స్థానాల్లో విదేశీయులు ఉన్న ఎన్జిఓలకు గుర్తింపు కానీ విదేశీ విరాళాలని కానీ తీసుకోవడానికి అనుమతి కానీ ఉండదట. ఇప్పుడు ఇదంతా బాగానే ఉన్నది, కానీ మీరు ఇప్పుడు వైద్య రంగంలో 100% ఎఫ్డిఏలని తీసుకుంటున్నారు, ఆహ్వానిస్తుంది దేశం 100%. ఇప్పుడు తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడదాం. హైదరాబాద్లో ఉన్న ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం ఎవరి చేతిలో ఉన్నాయి? మొత్తం విదేశీ సంస్థల చేతుల్లో ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ఇప్పుడు ఈ యశోదలు ఇవన్నిట్లో లేవు, కానీ అపోలోలో విదేశీ పెట్టుబడులు వచ్చేసినాయి, కేర్ ఆసుపత్రిలో విదేశీ పెట్టుబడులు వచ్చేసినాయి. ఇప్పుడు ప్రైమ్ అని, ఇప్పుడు ఆస్టర్ అనే ఒక కంపెనీ ఉంది, దుబాయ్ కంపెనీ, అది ఆస్టర్ ప్రైమ్ అని ఇట్లా రకరకాలుగా వచ్చేసినాయి, రెనోవా అని. ఇవన్నీ కూడా విదేశాలకు సంబంధించినటువంటి సంస్థలు. ఈ దేశం 100% ఎఫ్డిఏలని ఆహ్వానించడంతో ఆ విదేశీ సంస్థలన్నీ ఇక్కడ బాగున్నదని చెప్పి వచ్చని పెట్టుబడులు పెట్టినాయి, ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ అన్ని టేక్ ఓవర్ చేసినాయి. మరి పైసలను ఎక్కడ పోతున్నాయి? ఈ పైసలను ఎక్కడ పోతున్నాయి? మరి దేనికోసం ఉపయోగిస్తున్నా? మరి వీటి మీద నిఘా అక్కర్లేదా? మొత్తం మనం అంటున్నాం ఇది మెడికల్ హబ్ అని, మెడికల్ మాఫియా హబ్ కింద మారిపోయింది. దట్టు హైదరాబాద్ దానికి కేంద్రంగా కనబడుతున్నది. మరి దీని మీద ఎందుకు నిఘా ఉండదు? అంటే మీకు ఎలక్షన్స్లో లేకపోతే ఇంకో రకంగా ఉపయోగపడేవన్నీ ఇవే కదా. ఆయా విదేశీ సంస్థలతో కలిసి ఈ బిజినెస్లు నడిపించేదంతా మీరే కాబట్టి, రాజకీయ నాయకులే కాబట్టి. అంతే కదా, రాజకీయ నాయకులు ఎక్కడున్నారు? బిజినెస్లల్లో, రియల్ ఎస్టేట్ వ్యాపారాలల్లో, విద్యా సంస్థలల్లో, మెడికల్ హాస్పిటల్స్లల్లో, ఫార్మా ఇండస్ట్రీస్లలో మీరే ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ మాత్రం ఎలాంటి కండిషన్స్, నిబంధనలు ఏమి ఉండవు. ఎవడన్నా పాపం ఒక ఎన్జిఓ పెట్టుకొని నడిపించి ప్రజల కోసం ఏదైనా చేద్దామనుకుని విరాళాలు సేకరించాలంటే ఇదే పరిస్థితి. రకరకాల కండిషన్స్ పెడతారు. ఇట్లా కొన్ని సో అట్లయితేనే ఆ లైసెన్సులు రెన్యువల్ చేస్తారట, లేకపోతే రెన్యువల్ చేయరట. గత 2 ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన విదేశీ విరాళాల్లో కనీసం 10 లక్షలు నిర్దేశిత ప్రాంతంలో నిర్దేశిత లక్ష్యంతో ఖర్చయినట్లుగా ఎన్జిఓలు రికార్డు సమర్పించాలన్నట. అలాగైతేనే ఆ ఎన్జిఓ లైసెన్స్ను పునరుద్ధరిస్తారు, లేదంటే లైసెన్స్ రద్దవుతుంది. పలు ఎన్జిఓలు నిష్క్రియాపరంగా మారినప్పటికీ లైసెన్స్లను కొనసాగించుకుంటున్న ధోరణి అడ్డుకోవడానికి కేంద్రం ఈ నిబంధన తీసుకొచ్చింది.
ప్రత్యేక లక్ష్యం కోసం ముందస్తు అనుమతితో విదేశీ విరాళాలను స్వీకరించే ఎన్జిఓలు తొలి విడత కింద విడుదలైన నిధుల్లో కనీసం 75% నిధుల్ని ఖర్చు చేస్తే కానీ మలి విడత నిధులు విడుదల కావు. నిధుల ఖర్చుపై ప్రభుత్వం క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరుపుతుంది. విదేశీ విరాళాలు స్వీకరించే ఎన్జిఓలు తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాల్ని కూడా ప్రభుత్వానికి సమర్పించాలి. నిధులు ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష మార్గాల్లో వస్తే అసలు దాత ఎవరో స్పష్టం చేయాలి. ఐటీ రిటర్న్స్ దాఖల్లో ఆర్థిక వివరాలే కాకుండా కార్యకలాపాల వివరాలు కూడా పొందుపరచాలి. ఎన్జిఓలు ఏ విధమైన వార్తలు ప్రసారం చేయొద్దు. ఏమైనా పుస్తకాలు వ్యాసాలు ప్రచురించినా వాటి గురించి ప్రభుత్వానికి తెలియజేయాలి. అంటే ప్రజలను అప్రమత్తం చేయొద్దు. ఎన్జిఓలు ఇక్కడ ఈ పని మంచిగా జరుగుతలేదని అడగొద్దు. ఎన్జిఓల్లో ఉన్నటువంటి ఆ నడిపేటువంటి వాళ్ళు కూడా ఎవరికి అఫిలియేట్ అయి ఉండొద్దు. అఫిలియేట్ మీన్స్ ప్రజల కోణంలో ఆలోచించొద్దు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొద్దు. ఒకవేళ ఆయన కేంద్రానికో ఇంకో రాష్ట్రానికి ప్రభుత్వానికో వ్యతిరేకంగా ఉంటే ఆయన ఎన్జిఓకి అడ్డంకులు సృష్టించాలి. అంతే కదా, అంతకుమించి ఏముంది? వాళ్ళకి విరాళాలు ఇచ్చే వాళ్ళని బెదిరియాలి. ఇదంతా దేనికోసం అనుకుంటున్నారు? దానికోసమే.